మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా నేను ఒక జ్యువెలరీ స్టోర్స్కి వెళ్ళాను. అసలు ఏంటి అని చూస్తే మరి గోల్డ్ రేట్లు పెరిగిపోతుంది. ఈ టైంలో ఆ స్టోర్ అంతా ఫుల్ రష్గా ఉంది. అయితే ఏంటంటే వాళ్ళు ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ అని పెట్టారు. పాత గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే గ్రామ్కి 150 రూపీస్ యాడ్ చేస్తారంట. మరి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల ఈ 150 రూపీస్ రావడం వల్ల మనకేమైనా బెనిఫిట్ ఉందా, మనం ఏమైనా లాస్ అవుతామా అంటే బేసికల్గా ఈ ఎక్స్చేంజ్ మేళాలు పెట్టేది గోల్డ్, పాత గోల్డ్ మీ దగ్గర ఉన్నా లేదా ఏదైనా బ్రేక్ డౌన్ అయింది ఆర్నమెంట్స్ ఏదన్నా ఆ టైంలో ఎక్స్చేంజ్ పనికి వస్తుంది. కొత్త మోడల్స్కి నువ్వు అప్డేట్ అవుతామంటే మీకు అది యూజ్ అవుతుంది అనమాట. బేసికల్ దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కొత్త సేల్స్ క్రియేట్ అవుతాయి, షోరూమ్ అంతా కలకలాడిపోతూ ఉంటుంది. రెండోది క్రాస్ సెల్లింగ్, మీరు ఏదో ఒకదాని కోసం వస్తారు, 2-3 డిజైన్లు వచ్చినాయి అనుకోండి, వాటిని అమ్మేస్తూ ఉంటారు వాళ్ళకి. మూడోది వీళ్ళకి గోల్డ్ స్కీమ్స్ నడుస్తూ ఉంటాయి, అవి ఇవి మంత్లీ స్కీమ్స్ లాగా. దానికి పబ్లిక్ ఎక్కడి నుంచి వస్తారు, అందుకని మీరు అక్కడికి వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసేసి ఇంట్రెస్ట్ ఉందా లేదా అడుగుతూ ఉంటారు. రెండోది కొత్త డిజైన్స్ ఏమైనా వచ్చినా సరే వాళ్ళందరికీ ఫొటోస్ పంపిస్తూ ఉంటారు. అట్లా వాళ్ళ మార్కెటింగ్ పెంచుకోవడానికి ఒక టెక్నిక్. రెండోది వాళ్ళు గోల్డ్ కొని మన దగ్గర నుంచి ప్లస్ మనకే 100 రూపాయలు ఎందుకు ఇస్తారు అంటే, మీ దగ్గర గోల్డ్ రూట్కి తీసుకుంటారు, మీ దగ్గర స్టోన్స్ అవన్నీ ఫ్రీ వాళ్ళకి. మీకు ఎప్పుడైనా గోల్డ్ అమ్మినప్పుడు గోల్డ్ రేట్ మాత్రమే ఇస్తారు, స్టోన్ రేట్ ఇవ్వరు, మీకైనా మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఇవ్వరు, మీకు జిఎస్టీ పే చేయరు. అంటే గోల్డ్ ప్యూర్ గోల్డ్ రేటే ఇస్తారు. బట్ వాడు మీకు ఇచ్చేటప్పుడు తిరిగి జిఎస్టీ యాడ్ చేస్తాడు, ప్లస్ మేకింగ్ ఛార్జెస్ యాడ్ చేస్తాడు కొత్తదానికి. అందుకని మీకు ఇచ్చే 100 రూపాయలు మేకింగ్ ఛార్జ్తో పోల్చుకుంటే నథింగ్ అది. అంటే 150 రూపీస్ అనేవి మనకి వచ్చినట్టేం కాదు, దాని మీద వాడు మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటాడు. కాబట్టి వాళ్ళకి అది గిట్టుబాటు అవుద్ది. అన్నిటికన్నా బెనిఫిట్ వాళ్ళకి ఏంటంటే, గోల్డ్ బయట నుంచి తెప్పించుకోవాలనుకోండి, ఇంపోర్ట్ ట్యాక్స్ ప్లస్ లాజిస్టిక్ కాస్ట్ ప్లస్ ఇన్సూరెన్స్ కాస్ట్ ప్లస్ దాన్ని డిలే అవుతుంది అనుకోండి, బల్క్ ఆర్డర్స్ అని ఇక్కడ ఆగిపోతూ ఉంటాయి. గోల్డ్ బయట నుంచి ఎక్కడో దుబాయ్ నుంచి ఢిల్లీ నుంచి ముంబై నుంచి హైదరాబాద్ నుంచి వేర్ హౌస్ చాలా చాలా కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. వాటితో పని లేకుండా ఈ పబ్లిక్ అంతా వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ అంతా వాళ్ళకి ఇచ్చేస్తారు కదా. సో ఇన్స్టెంట్గా వాడి షోరూమ్కి వచ్చేస్తుంది గోల్డ్ అంతా ఫ్రీగా. అవును, అందుకని ఈ సెకండరీ గోల్డ్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మెయిన్ ఆ గోల్డ్ చాలా ఎక్కువ అనమాట. రెండోది, చాలా మంది ఇప్పుడు 100 గ్రాముల గోల్డ్ ఇచ్చారనుకోండి, వాళ్ళ ఆర్నమెంట్స్ కొనేటప్పుడు 150 గ్రాములు అయ్యి ఉండొచ్చుగా. అప్పుడు నా దగ్గర నుంచి కొత్త గోల్డ్ కొంటున్నారు కదా, నాకు అది లాభం. కొంతమంది ఏంటంటే 100 గ్రాముల గోల్డ్ ఇచ్చేసి మాకు వద్దని చెప్పేసి 10 గ్రాముల గోల్డ్ కొనుక్కొని మిగతా మనీ కావాలంటారు. ఎంచక్క 3% కట్ చేసుకొని నీకు ఇస్తారు. 3% అది బేసికల్గా ఇల్లీగల్. అది ఎంచక్క లీగల్ గా నీకు వాడు 3% సంపాదిస్తున్నారు సింగిల్ ఐటమ్ మీద. ఊహించుకోండి, అది ఎక్స్చేంజ్ మేళ 4 రోజులు జరుగుతాయి. ఆ 4 రోజులు ఎంత మనీ రొటేట్ అవుతూ ఉంటుంది. ఇండియాలో బ్లాక్ మనీ ఆ రూట్లో చాలా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. అందుకని మీరు ఇచ్చినప్పుడు ఎలాంటి జిఎస్టీ బిల్స్ వాళ్ళు మీకు ఇవ్వరు. ఇంకా మీరు కొనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా 3% జిఎస్టీ బిల్తో కొనాలి, అండ్ మేకింగ్ ఛార్జెస్తో కొనాలి. రెండోది, మార్కెటింగ్ స్ట్రాటజీ, క్రాస్ సెల్లింగ్ బాగా చేసుకుంటారు, అండ్ యాక్టివిటీ పెరిగింది, బిజినెస్ టర్న్ ఓవర్ బాగా పెరిగిద్ది అనమాట. కాబట్టి దానివల్ల వాళ్ళకే లాభం, మనకేముంటుంది మేడం లాభం. కాకపోతే ఒకటి, మీకు ఏదైనా ఆర్నమెంట్ కట్ అయిపోయింది అనుకోండి, ఎంతకాలం అన్నా వేసుకోకుండా ఉంటారు. సో దాన్ని ఎదుటి చేయించాల్సిందే కదా. అలాంటప్పుడు మనం వాడుకోవటం వల్ల ఏంటంటే ఎంతకన్నా తగ్గిద్ది అనమాట, మేకింగ్ ఛార్జ్ తగ్గిద్ది. కాబట్టి పబ్లిక్ కూడా లాభమే. అంటే నాకు క్యాష్ వద్దు, నా ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తాను, ఐటమ్ నాకు సెట్ కాలేదు, సో అప్పుడు నేను కాయిన్స్ తీసుకుంటానని అడిగాను. ఇవ్వరు, కాయిన్స్ ఇవ్వమన్నారు. కాయిన్స్ ఇవ్వరండి. ఏం మిగులుద్ది వాళ్ళకి? వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి తెచ్చిన కాయిన్ ని మీకు యాడ్ చేసి పాస్ చేశారు అనుకోండి, వాళ్ళకేం మిగిలిద్ది? జిఎస్టీ అవన్నీ వేసుకుంటారేమో, గవర్నమెంట్కి నేను కట్టాల్సిందే కదా, ఇన్పుట్ ట్యాక్స్ కట్టాల్సిందే కదా. అందుకని వాటి మీద మిగలదు. వాళ్ళు ఆర్నమెంట్ లా మారిస్తేనే మిగిలింది మేడం. జ్యువెలరీ షాప్ వాళ్ళు గోల్డ్ సొంతది కాదండి, బయట నుంచి కొనుక్కొచ్చింది. సో వాళ్ళ దృష్టిలో అది రా మెటీరియల్. ఫినిషింగ్ కూడా అంటే ఏంది, ఆర్నమెంట్ అంటే డిజైన్స్ మీద వాళ్ళకి అమౌంట్ రావాలి. ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ మీద మాత్రమే గోల్డ్ షాప్ వాళ్ళకి డబ్బు రావాలి. కొత్త ఐటమ్ కొంటున్నప్పుడు ఖచ్చితంగా మేకింగ్ ఛార్జెస్. గోల్డ్ లా కాయిన్ లా మీకు అమ్మరు వాళ్ళు, కావాలంటే విడిగా కొనుక్కోమంటాడు. బట్ మీరు ఎక్స్చేంజ్ లో ఇవ్వమంటే మాత్రం ఇవ్వడు. అయితే ఒక చిన్న డౌట్ సార్, కామన్గా ఏంటంటే మీరు అన్నట్టుగానే ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేద్దాం చాలా మంది అనుకుంటారు. మరి ఈ గ్రామ్కి 150 రూపీస్ ఇస్తున్నారు కదా, మరి మామూలుగా మహిళలకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. మరి ఈ టైంలో మరి మేము వెళ్ళి మార్చుకొని కొనుక్కోవచ్చా, ఎలా కొనుక్కోవాలంటే? నేను అంటుంది అదే, ఒకటి, మీరు ఎందుకు మార్చుకున్నారు, రూల్ నెంబర్ 1 ఎందుకు మార్చుకుందాం అనుకుంటున్నారు? బ్రేక్ డౌన్ అయింది, ఇక పెట్టుకోవటం కుదరట్లేదు, తప్పదు. కాబట్టి మీరు అది మంచి టైం, ఎందుకంటే ఎక్స్ట్రా 100 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి దట్ ఈస్ మీకు బెస్ట్ టైం అది. కానీ బాగానే ఉంది ఆర్నమెంట్, కొత్త డిజైన్స్ కోసం అప్డేట్ అవుతున్నాం అనుకోండి, అనవసరం వేస్ట్ కదా.
మీరు మార్చిన ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సిందంటే కొత్తగా మీకు జిఎస్టీ అవుతుంది ప్లస్ మేకింగ్ ఛార్జెస్ పే చేయాలి. ఈ 2 ఎక్స్ట్రా పే చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. మీకు గ్రామ్ కూడా పెరుగుతుంది కదా సార్. పాతదేమో మనకి 5 గ్రాములు ఉంది అనుకోండి, కొత్తదేమో 7 గ్రాములు ఉంటది కదా. అది చెప్పలేము మరి. మీరు కావాలంటే 4 గ్రాములు 5 గ్రాములు కోరుకోండి, మీకు ఏది కావాలంటే అది ఇస్తాడు కదా. బట్ మీకు అడిషనల్గా ఏం వస్తుందంటే మీ గోల్డ్ తగ్గట్టు మీకు వస్తుంది, ప్లస్ మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ ఎక్కువ పడుతుంది అంటున్నాను. ఆ 2 ఎక్స్ట్రా పే చేయాలి మీరు. అరే మెయిన్గా వాళ్ళకి అక్కడ మిగలదు. డబ్బు కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే 3% కట్ చేసి నీకు ఇస్తాడు, అక్కడ మిగులుతుంది. రెండోది మీరు వచ్చిన వాళ్ళు 100 గ్రాములతో వస్తారు, పోయేటప్పుడు 200 గ్రాములతో ఆర్నమెంట్ తీసుకెళ్లారనుకోండి, ఎక్స్ట్రా గోల్డ్ కొన్నారు కదా వాటి మీద మిగులుతుంది. మూడోది నెట్వర్కింగ్, చాలా మంది కొత్త కస్టమర్స్ ఆ టైంలో యాడ్ అవుతారు. వాళ్ళకి ఏంటంటే గోల్డ్ స్కీమ్స్ గురించి వాటి గురించి చెప్తారు, టర్న్ ఓవర్ పెంచుకోవడానికి బాగా అవుద్ది. సో బేసికల్ వీటి వల్ల ఏంటంటే టర్న్ ఓవర్ బాగా పెరిగింది. ఇలాంటి స్కీమ్స్ ఎప్పుడు పెడతారంటే షోరూమ్ డల్ గా ఉన్న టైంలో, అన్ సీజన్ టైంలో, ఆ టైంలో పెడతారనమాట. ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ, కస్టమర్ పెంచుకోవడానికి వాళ్ళు వాడే మార్కెటింగ్ స్ట్రాటజీ. డెఫినెట్ గా షాప్ వాళ్ళకి లాభం లేకుండా చార్ట్ వర్క్ లాంటివి చేయరండి. ఎందుకంటే గోల్డ్ పెరిగిపోతున్నాయి, ఈ టైంలో కూడా రద్దీగా ఉంటున్నాయి అంటే రీజన్ అదే, ఇది వాళ్ళకి లాభం ఉంది కాబట్టి. కొత్త క్రాస్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు, కొత్త మోడల్స్ మొత్తాన్ని వాట్సాప్ గ్రూప్లో పెట్టేసి పంపిస్తూ ఉంటారు. స్కీమ్స్ వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేశారనుకోండి, ఎంకరేజ్ చేస్తారు పబ్లిక్. ప్రతి జ్యువెలరీ షాపు ఆల్మోస్ట్ 70% లేదు ఎగ్జిస్టింగ్ కస్టమర్లు ఉంటారు, కొత్త లెక్క నుంచి వస్తారు. ఆ షాప్ చుట్టూ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు ఎక్కువ శాతం. వాళ్ళందరినీ వాళ్ళ గ్రూప్ లాగా మెయింటైన్ చేసుకుంటా మార్కెటింగ్ వాడుకుంటారు అనమాట. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఇంక అందరినీ ఒకేసారి గెట్ టుగెదర్ లాగా ఆర్నమెంట్స్ ఏదైనా ఉంటే మార్చుకుంటే యాక్టివిటీ పెంచుతారు, మొత్తం టర్న్ ఓవర్ పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. కాబట్టి న్యూ కస్టమర్ అక్విజిషన్, టర్న్ ఓవర్ పెంచుకోవటం అండ్ మేకింగ్ ఛార్జెస్, ఎంప్లాయీస్ అందరు ఖాళీగా ఉండకుండా వాళ్ళ చేత మేకింగ్ ఛార్జెస్ మళ్ళీ వాటి మూవీ తెచ్చుకోవటం. అండ్ అన్నిటికన్నా మించి గోల్డ్ కలెక్షన్ బీన్ అవుతుంది వాళ్ళకి. సెకండరీ గోల్డ్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే చాలా కొంచెం కాస్ట్లో అవుతుంది, దాంతో పోల్చుకుంటే వాళ్ళకి 3 to 5% ఇదే మిగులుతుంది ఈ సెకండరీ గోల్డే. సో మరి మోడీ గారు మనం చేసినటువంటి కామెంట్స్ 1 year వరకు గోల్డ్ కొనొద్దు అని పోస్ట్ పోన్ చేసుకోండి అన్నారు. అప్పుడు ఇమీడియట్లీ గోల్డ్ రేట్ మళ్ళీ పెరిగిపోయాయి, మళ్ళీ ఇప్పుడు తగ్గుతున్నాయి. అంటే ఈ తగ్గుదల అనేది కంటిన్యూ అవుతుంది. పెరిగింది అనే బదులు ట్యాక్స్ పెంచారు కదా, 5% దగ్గర నుంచి 6% దగ్గర నుంచి 15 చేశాడు, అంటే 9% యాడ్ అయింది కదా. అందుకని గోల్డ్ ఆ ట్యాక్స్ ప్రైస్ కి అడ్జస్ట్ అయింది. అంటే ఇండియాలో గోల్డ్ ఉన్న వాళ్ళందరికీ మోడీ గారు ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఆ రోజు 7% దాకా పెంచడం అనేది. కొత్తగా కొనే వాళ్ళకి మరుసటి రోజు నుంచి చేసే పెనాల్టీ అనమాట అది. అందుకని పెరగడం ఎందుకు పెరిగిందంటే ప్లస్ ట్యాక్స్ యాడ్ అయింది, అందుకు పెరిగింది. మరుసటి రోజు ఎందుకు పడిందంటే ప్రపంచవ్యాప్తంగా పడింది కాబట్టి. గోల్డ్ ఎప్పుడు ఇంటర్నల్ న్యూస్ వల్ల అవదండి, ఎక్స్టర్నల్ న్యూస్ తోటే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. నిన్న మొన్న ఎందుకు డ్రాప్ అయిందంటే వరల్డ్ వైడ్గా డౌన్ అయింది కాబట్టి డౌన్ అయింది. ఏదైనా సరే గోల్డ్ లాస్ట్ 2-3 yearsలో టూ మచ్ పెరిగింది. నెక్స్ట్ 1 year వరకు కూడా టూ మచ్గా యాక్టివిటీ అయితే ఉండదు గోల్డ్ సిల్వర్ రెండింటిలో, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఏదైనా కొంటే ఎస్ఐపిల ద్వారా కొనుక్కోవచ్చు అంతే. సిల్వర్ గురించి మాట్లాడుకుంటే సార్, మరి సిల్వర్ రేట్ కూడా బాగా పడిపోతుంది అంటే ఇంకా ఇంతే ఉంటుందా? మరి 3 lakhs దాటిపోతుంది ఏంటంటే బాగా పడుతుంది అనే బదులు లాస్ట్ 6 నెలల్లో 50% దాకా రిటర్న్స్ వచ్చింది, లాస్ట్ 1 yearలో 150% రిటర్న్స్ వచ్చింది. ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నా. లాస్ట్ 1 year బ్యాక్ పెట్టిన వాళ్ళకి 150% దాకా వచ్చింది కదా. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో ఒకటి బాగా మూవ్ అయితే మూమెంట్ కోల్పోతే ఇంక మూవ్ అవ్వదు. ఇట్ టేక్ 1 year నుంచి 2 years మళ్ళీ పడుతుంది ఆ మూమెంట్ రావాలంటే. అంటే పెరగడం స్టార్ట్ అయితే కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది అది. అందుకని మేమేం చేస్తామంటే 20 మూవింగ్ యావరేజ్, 50 మూవింగ్ యావరేజ్ అప్లై చేస్తాం. వాటి పైన ఉన్నంతకాలం ఆ జర్నీ మేము కూడా చేంజ్ చేసుకుంటూ పోతా ఉంటాం. దాన్ని మనం మూమెంటం బై అంటాం మనం. ఓకే, అది ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అయిందనుకోండి మూమెంటం మిస్ అవుతుంది కాబట్టి క్లోజ్ చేస్తాం ట్రేడ్స్. అప్పుడేమవుతుంది నెక్స్ట్ అంటే ప్రైస్ కరెక్షన్ కానీ లేదా టైం కరెక్షన్ కానీ స్టార్ట్ అవుతుంది. కపుల్ ఆఫ్ మంత్స్ వరకు కూడా అది ఆగిపోద్ది అక్కడే, ఆ పెద్ద మూమెంట్ రాదనమాట. అందుకని గోల్డ్ సిల్వరు మళ్ళీ పాతగలాగా పరిగెత్తుకుంటూ పోతుంది అంటే ఉండదు. మళ్ళీ ఆ మూమెంట్ రావాలంటే చాలా మంత్స్ పడుతుంది బేసికల్. సో ఇంకా తగ్గే ఛాన్స్ ఉన్నా కానీ పెరిగే ఛాన్స్ లేదంట. తగ్గిద్దని కూడా నువ్వు చెప్పలేవు, అక్కడక్కడ రొటేట్ అవుతా ఉంటుంది బేసికల్ గా. +or- 10% దగ్గర రొటేట్ అవుతా ఉంటుంది 1 or 2 years. మళ్ళీ ఇంకేదైనా ఈవెంట్ వస్తే మళ్ళీ ఇది మళ్ళీ రియాక్ట్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ.